రెండు విషయాల అధ్యక్ష పదే పదే ముఖ్యమంత్రి అడుగుతున్నారు కాబట్టి చెప్పాల్సి వస్తుంది. నేను లాస్ట్ లో చెప్పేవాడిని. ఈరోజు జార్జ్ బుష్ ని మీరు కంపేర్ చేసుకుంటున్నారు, నన్ను క్లింటన్ తో కంపేర్ చేస్తారు. మేము తీసుకొచ్చి చాలా సంతోషం. జార్జ్ బుష్ ఏమైంది అమెరికాలో మీరు చూశారు. ప్రపంచ ద్వేషగా గుర్తించబడి జార్జ్ బుష్ ఇంటికి పోయాడు. అదే మరిగా మీరు ఇంటికి పోయే దారిలో ఉన్నారు తప్ప ఇంకోటి కాదా. జరుగుతుంది, జరిగి తీరుతుంది. రెండో విషయం అధ్యక్ష పదే పదే చెప్పాడు. మా అబ్బాయి కానిగి మెలన్ యూనివర్సిటీలో ఉన్నప్పుడు వాళ్ళ రూమ్ లో లేరు, రూమ్ లో కలిసి లేరు, అక్కడ కలిసి చదువుకున్న మాట వాస్తవం. కానీ ఈ రోజు రామలింగరాజు నాతో ఉన్నప్పుడు కానీ మా ఇదిగా ఉన్నప్పుడు కానీ బిల్ క్లింటన్ దగ్గర కూర్చోబెట్టాం. అయితే అది క్రెడిట్ అయితే మీ పాలన వచ్చినప్పుడు బిల్ క్లింటన్ ని ఇది రామలింగరాజుని జైల్లో కూర్చోబెట్టే పరిస్థితి నువ్వు తీసుకొచ్చావు. నేను నిన్న కూడా చెప్పాను, అత్యంత ఆస్తిగా పోయి సులభంగా డబ్బులు సంపాదించడానికి పోయి చెడగొట్టావు, బుద్ధులు మార్చావు, మీ బుద్ధులే వచ్చాయి, అందుకనే జైలు పోయాడు. ఆయన చూసి మీరు నేర్చుకున్నారు. ఇప్పుడు మీరు కూడా మనీ లాండరింగ్ చేశారు, అవినీతి చేశారు. రేపు ఎల్లుండో మీ పిల్లవాడిని కూడా చెడగొట్టారు. అతను తప్పు చేస్తే కరెక్ట్ చేస్తుంటే ప్రాబ్లం రాదు. ఇప్పుడు రామలింగరాజు గారి పరిస్థితి ఆయన చేసిన పనులే మీ కంపెనీలో మీరు చేశారు. ఎప్పటికైనా సత్యం చేస్తుంది, మీకు శిక్ష పడకుండా తప్పదు, అదే జరుగుతుంది.